పాలమూరు పట్టణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. త్వరలోనే పాలమూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 49 వార్డులతో సెలక్షన్ గ్రేట్ మున్సిపాలిటీగా కొనసాగుతోంది పాలమూరు. వచ్చే నెల 27వ తేదీ నాటికి పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కార్పొరేషన్ స్థాయిలోనే ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితమే బీఆర్ఎస్ హయాంలో ఇందుకు సంబంధించిన అన్ని వివరాల్ని సేకరించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినా అది పెండింగ్ లో పడింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి పాలమూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చేందుకు పాలకులు దృష్టి సారించారు. ఇప్పటికే పాలమూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,88,000 జనాభా ఉంది. కార్పొరేషన్ గా మారాలంటే కనీసం 3 లక్షల జనాభా అవసరం. దీంతో పట్టణ శివారులోని దివిటిపల్లి, జైనల్లిపూర్ గ్రామ పంచాయతీలను కలపాలని అధికారులు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 49 వార్డులకు గాను మరో 2 వార్డులు పెరిగి మొత్తంగా 51 డివిజన్లుగా మారనుంది. ఒక్కో డివిజన్ లో 5,500 నుంచి 6,000 వరకు జనాభా, 4-5,000 లోపు ఓటర్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కలిసి కార్పొరేషన్ గా మార్చాలని విన్నవించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్లుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ మేరకు కసరత్తు చేయాలని ఉన్నతాధికారులకు సూచించినట్లుగా ఎమ్మెల్యే ఎన్ఎం పేర్కొన్నారు. అంతేకాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పాలమూరు కార్పొరేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇదే జరిగితే పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కాలంలో మహబూబ్ నగర్ పట్టణం వేగంగా విస్తరించింది. ఎన్నో కొత్త కాలనీలు వెలిశాయి. విద్యా, వైద్య రంగాలతో పాటు రోడ్డు రవాణా సౌకర్యాలు బాగా పెరిగాయి. 2 ఏళ్ల క్రితమే భూత్పూర్ రోడ్డులో కొత్త కలెక్టరేట్ తో పాటు ఏనుగొండ నుంచి పాలకొండ మీదుగా బైపాస్ రోడ్లు ఏర్పాటయ్యాయి. మరోవైపు భూత్పూర్ చించోలి జాతీయ రహదారికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగనున్నాయి. మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మారిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి మహబూబ్నగర్ మున్సిపాలిటీని మహబూబ్నగర్ కార్పొరేషన్గా మార్చబోతున్నారు. దానికి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా మేమందరం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహబూబ్నగర్లో ప్రస్తుతం 49 వార్డులు ఉన్నాయి. దానికి గాను అనుగుణంగా ఇప్పుడు మన కార్పొరేషన్ అన్నప్పుడు ఒక 2-3 వార్డులు పెరిగే అవకాశం ఉంది. ఆ అవకాశంలో స్థానికంగా ఉన్న మనకు డ్యూటీపల్లి కానీ, ఇక్కడ బోయపల్లి తరఫున ఉన్న జైనల్లిపూర్ గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ దిశగా చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.